రెడీయా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఉదయకాలకు శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునామంలో వందనాలు. ఈ దినము దేవుని వాక్య భాగం కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ దినమున మనము దేవుని వాక్యము శ్రేష్టము అనే మాటను మాట్లాడుతున్నాం. శ్రేష్టం అనే మాట చాలా విలువైనటువంటి మాట. శ్రేష్టం అని అంటే మంచి మాట. శ్రేష్టమైనవి చాలా ఉండొచ్చు, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటనంటే వాక్యం అంటుంది, ఆయన ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. అంటే దేవుని సన్నిధిని వెతకటం, దేవుని సన్నిధిలో గడపటం, ప్రార్థన చేయటం, భక్తి కలిగి ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం, ప్రార్థన జీవితం కలిగి ఉండటం, వాక్యం వినటం, వాక్యం చదవటం, ఇది శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మొదటి మాటగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తే శ్రేష్టమైనది ఏంటనంటే దేవుని సన్నిధిని అనుభవించటం, దేవుని సన్నిధిలో గడపటం. ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని మన జీవితాలలో పోగొట్టుకొని ఎన్నో అశాంతికరమైన సమయాల్లో మనం గడిపేస్తాం. కానీ ఈ శ్రేష్టమైన విషయాన్ని మర్చిపోయి దూరం అయిపోయిన దినాల్లో కూడా చాలామంది ఉన్నారు. అందుకనే ఈ శ్రేష్టమైనది మన జీవితంలో పోగొట్టుకోక ఈ భాగ్యాన్ని పొందుకునేవారుగా ఉండాలని మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని సన్నిధిని గడపటం, దేవుని సన్నిధిలో ఉండటం శ్రేష్టం. దేవుని సన్నిధి ఎక్కడుందే అంటే అక్కడో ఇక్కడో కాదు, 2-3 కూడా ఎక్కడ ప్రార్థన చేస్తారో అక్కడ ఆయన ఉంటాడని సెలవిచ్చినాడు. ఆయన సన్నిధిని గడపాలంటే, ప్రార్థన జీవితం గడపాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడున్నా ఆయన మర్చిపోకుండా ఉండడం. ఎక్కడున్నా, మందిరంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, వలసలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని మరవకుండా ఆయన స్తుతించడం, ప్రార్థించడం, వాక్యం చదవటం, ఇది మనం కలిగి ఉండాలి. మొదటి మాట ఆయన సన్నిధిలో గడపటం శ్రేష్టం. రెండవ మాట చూస్తే వాక్య భాగంలో నుండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏం రాయబడింది అని అంటే, నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం అని రాయబడింది. నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం. రెండవ మాట, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. రెండవ మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే ఆలకించి సమీపించుట శ్రేష్టం. వినండి, దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. బుద్ధిహీనులు బలి అర్పిస్తారు. వాళ్ళు ఎలా అర్పిస్తారంటే, వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది, కానీ వారు ఏం చేస్తారంటే ఏదో పై వేషాలు వేసుకొని ప్రార్థన చేస్తారు. అలాంటి భక్తి మంచిది కాదంటాడు. దేవుని వాక్యం అంటుంది సమీపించాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి సమీపంలో ఉండాలి అంటే హృదయం దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండి ఆయనకు ప్రార్థన చేయాలి. దేవుడు బలుల్ని, నైవేద్యాలను కోరేవాడు కాదు. ఆయన ఆ దినాల్లో దేవుడు కోరేవాడు, కానీ ఈ దినాల్లో దేవుడు వాటిని కోరడు. మరి ఏం కోరుతాడంటే ఆయన ఒకటే కోరుతాడు, హృదయం కోరుతాడు. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలర్పణ అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం రెండవ మాట ఏంటంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. రెండవ మాట, సమీపించి ఆలకించాలి. సమీపించి దేవుని మాట వినాలి. అంటే నీ దేవుని మాట నీకు అర్థం కావాలి అంటే సమీపంలో ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. అలా లేనప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు మాట, చాలామంది చెప్పే మాట ఏంటంటే, నాకు దేవుని మాటలు ఈరోజు అర్థం కాలేదు అంటే. ఎందుకు అర్థం కాలేదు? నువ్వు సమీపంలో లేవు, నీ హృదయం దేవునికి దగ్గరగా లేదు. అందుకనే సమీపించి చూడు. మనం భక్తిహీనులు అర్పించినట్లుగా అర్పించరాదు. అందుకనే భక్తిహీనులు ఎలాంటి వారు అంటే, కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. అక్కడ భక్తిహీనులు గుడారంలో నివసించుట కంటే నా దేవుని ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం అంటాడు ఆ భక్తుడు, కోరా కుమారుడు. భక్తిహీనులు గుడారంలో నివసించుట కంటే నీ మందిర ద్వారం వద్ద నాకు ఉండటం నాకు మేలు అంటాడు. చూడండి, భక్తిహీనులు ఎక్కడెక్కడో నివసిస్తారు, ఏం లాభం అది? దేవుడి సన్నిధిలో ఉంటే ఆయనకు అదే చాలంట, ద్వారం ఉంటే చాలంట. మంచి పాట ఉంది, భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల
దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా, కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. ప్రియులారా, నిజంగా మనం కానుక అయిపోవాలి. భక్తిహీనులు స్నేహాలు వదిలిపెట్టి దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. మొదటి మాట, దేవుని సన్నిధిని గడుపుట శ్రేష్టం. రెండవ మాట సమీపించి దేవుని మాట వినుట శ్రేష్టం. మూడవ మాట ఏంటనంటే మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో చక్కటి మాట రాయబడింది. వండర్ఫుల్ మాట, అద్భుతమైన మాట. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. 15వ అధ్యాయము 22వ వచనం రాయబడిన మాట ఏంటంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేలు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. మూడవ మాట ఏంటనంటే, ఎడ్లు క్రొవ్వును అర్పించట కంటే, గొర్రె పొటేలు క్రొవ్వు అర్పించట కంటే, కోడిని బలి అర్పించట కంటే, ఈ రకరకాలమైన బలులు అర్పించట కంటే దేవుని సేవకుడు అంటాడు మాట వినుట శ్రేష్టం. మూడవ మాట ఏంటంటే, మాట విన దేవుని మాట ఏంటయ్యా అంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉన్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులై ఉండడానికి ప్రయత్నించాలా. అదే మాట వినటం. ఆయన ఆజ్ఞలను హృదయంలో పెట్టుకొని నడవటమే అదే మాట వినటం. తండ్రి కొడుకులు ఉన్నప్పుడు కొడుకు తండ్రి చెప్పిన మాటకు విధేయుడైతే ఎంత సంతోషమో. ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు మాట అంటే ఒక కొడుకు మాట వినిపోతే ఒక కొడుకుని మెచ్చుకుంటాడు, రెండో కొడుకుని తిడతాడు, దూషిస్తాడు, వాడు చెడ్డవాడని వారి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకనంటే మాట వినట్లేదు కాబట్టి. దేవునికి కూడా ఈ ప్రపంచంలో అందరు కొడుకులు అందరు కూతురులే, కానీ ఎంతమంది ఆయన మాట వింటున్నారు, ఆయన ఆజ్ఞకు లోబడుతున్నారు. అయితే మనం అందరం కూడా దేవుని వాక్యం విని మారాలి. ఈ దినం మన ఉదయం అంటుంది వాక్యము. ఈ ఉదయకాలం మనం అంటున్నాడు దేవుడు ఏమంటాడంటే, మాట వింటే శ్రేష్టం. ఈ భక్తుడు ఏం చేసినాడంటే, సమూయేలు దగ్గర ఉండే ఒక రాజు, ఎవరంటే ఆ దినాల్లో మొట్టమొదటి రాజు, దేవుడు ఎన్నుకున్న రాజు సౌలును దేవుడు ఎన్నుకొని, ఇశ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలంటే సౌలును ఏర్పరిచినాడు, సమూయేలు ద్వారా అభిషేకించినాడు. కానీ అమాలేకీయులు మొత్తం చంపేసిరా అంటే ఎద్దుల్ని, పొట్టేళ్ళను, గొర్రెలను తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకున్నాడు. అప్పుడు దేవుడు చూసి సమూయేలుకు వెళ్ళి చెప్పిరా, నన్ను అందరిని చంపేమన్నా, అది శాపభరితమైనది, మరలా తెచ్చుకున్నాడు, వెళ్ళి చెప్పిరా అంటే, నాన్న వెళ్ళంటే సమూయేలు వచ్చి సేవకుడు వచ్చి, సౌలు రాజానికి ఇది మంచిది కాదయ్యా. అప్పుడు అన్నాడు సౌలు, నేనేం చేసినాను అన్నాడు. ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ రంకులేంటి, ఈ గొర్రెపొట్టేళ్ళు ఏంటి, అందరం చంపేసావాట. అందరం చంపేసా. ఎక్కడ చంపేశావు? ఆ జంతువులు రంకులేంటి, అవి అంబా నడుస్తున్నాయి ఏంటనంటే, అప్పుడు అన్నాడు బలి అర్పించడానికి అన్నాడు. బలి అర్పిస్తావా? ఇజ్రాయెల్ దేశంలో పొట్టేళ్ళు కానీ ఎద్దులు కానీ లేవా? అక్కడి నుంచే తీసుకొచ్చి బలి అర్పించాలా? ఇదిగో తప్పు చేశావు, నిన్ను రాజు స్థానం నుండి నిన్ను నువ్వే పోగొట్టుకుంటున్నావు, కిందికి దిగజారుతున్నావు. తప్పయ్యా, నువ్వు తప్పు చేసావు. ఇవి అర్పించట కంటే దేవునికి ఇది కాదయ్యా కావాల్సింది, మాట వినడం శ్రేష్టం. ఆ రోజు నువ్వు అందరం చంపేవనంటే చంపేసి రావాల్సిందే, నువ్వు మాట వినలే కాబట్టి నీవే నీ స్థానాన్ని తగ్గించుకుంటున్నావు. నీకు బదులుగా వేరొక రాజుని దేవుడు ఎన్నుకున్నాడు, వేరొక రాజుని చిన్న పిల్లల్ని ఎన్నుకున్నాడు, దావీదుని అని చెప్పేసినాడు. అయితే చాలా జాగ్రత్త. మాట వినకపోతే ఇన్ని ప్రమాదాలా? అవును, మాట వినాలి. మాట వినకపోతే ఇన్ని ప్రమాదాలు. కాబట్టి 3 మాటలు విన్నాం ప్రియులారా. మొదటి మాట, దేవుని సన్నిధిలో గడపటం శ్రేష్టం. రెండవ మాట సమీపించి ఆలకించటం శ్రేష్టం. మూడవ మాట, దేవుని మాట వినుట శ్రేష్టం. ఈ 3 మాటలు మనం విన్నాం కనుక ఆ విధంగా మనం బ్రతకాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది మంచి మాట. 12వ అధ్యాయం 24వ వచనంలో చివరి మాట. ఈ మాట చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మంచి మాట చదువుతాను వినండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హెబేలు కంటే
మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఈ మాట చూడండి, చక్కటి మాట. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసునొద్దకును హెబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇదనమా ప్రోక్షణ రక్తం, పలికే రక్తం, నీ పాపములు కడిగే రక్తం, ప్రోక్షణ రక్తం. హెబెలు కంటే శ్రేష్టమైన రక్తం మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఆయన రక్తమునకు ఏమైంది తెలుసా? మీరు సమీపస్తులైనారంటుంది వాక్యం. సమీపంగా ఉండండి, కడగబడతారు. సమీపంగా లేకపోతే చాలా ప్రమాదం. అందుకని సమీపించి ఆలకించడానికి వాక్యం. మనం కూడా సమీపించాలి, దేవుని దగ్గరికి రావాలి, కడగబడాలి, ఆయన రక్తంలో మునగాలి, కడగబడి పరిశుద్ధులుగా మార్చబడాలి. అందుకనే 1 యోహాను 1:7 రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపములను మనలో పవిత్రులుగా చేయాలి. కాబట్టి విన్న ఈ 3 మాటలు 4 మాటలు మన హృదయంలో దేవుడు ఫలింపజేయను గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక. పరిశుద్ధుడా జీవం గల తండ్రి, ఏదైనా వాక్యం మన హృదయం ఫలింపజేసి మహిమ పొందమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.